శని నక్షత్ర సంచారంలో మార్పు. ఈ 3 రాశులకు ధనం, పురోగతి, ఉద్యోగాలు ఇలా ఎన్నో ఊహించని లాభాలు. కర్మను ప్రసాదించే శని నక్షత్రం మార్చాడు. ఈ సమయంలో ఉత్తర భాద్రపద నక్షత్రం 2వ పాదంలో శనీశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ శుభ సంచారం వల్ల 3 రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. సమస్యలు తీరిపోతాయి. మరి వీరిలో మీరు కూడా ఒకరేమో చూసుకోండి. కర్మదాత శని ఒక ముఖ్యమైన గ్రహం. దీని రాశిచక్రం మరియు నక్షత్ర మార్పులు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. శని తిరోగమనం, ప్రత్యక్ష, అమరిక మరియు పెరుగుతున్న కదలిక యొక్క ప్రభావాలు కూడా రాశిచక్రంపై కనిపిస్తాయి. వైదిక క్యాలెండర్ ప్రకారం శనివారం ఉత్తర భాద్రపద నక్షత్రం మొదటి పాదాన్ని వదిలి ఉత్తర భాద్రపద నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించాడు. శని సంచారం జూన్ 11 సాయంత్రం తెల్లవారుజాము 5:05 గంటలకు జరిగింది. శనిదేవుడే స్వయంగా ఉత్తర భాద్రపద నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ శని సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. వాస్తవానికి శని తన రాశిచక్రం లేదా నక్షత్రంలో సంచరించినప్పుడల్లా అతను మరింత శక్తివంతుడు అవుతాడు. ఈ సంచారం ఫలితంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మిథున రాశి. శని సంచారం మిథున రాశి వారి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. పాత వివాదాల కారణంగా ఇంట్లో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి. వ్యాపారస్తులు సమీప బంధువులతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. బోనస్ లభించడం వల్ల ఉద్యోగులు కొంతకాలం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది మరియు ఆరోగ్యం సహాయపడుతుంది. అలాగే కెరీర్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. పరిహారాలు. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవ నూనె, నల్ల నువ్వులు మరియు నీలం పువ్వులను శనీశ్వరుడి పాదాల వద్ద సమర్పించండి. సింహ రాశి. శని సంచారం వల్ల సింహ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. కారు కొనుగోలుకు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. మీరు ఈ నెలలో మీ డ్రీమ్ కారును కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు. మరోవైపు వ్యాపారస్తులు ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తారు. ఇది ప్రస్తుతానికి ఎటువంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఇవ్వదు. కానీ కొన్నేళ్ల తర్వాత మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ లాభం పొందవచ్చు. ఉద్యోగస్తుల మానసిక స్థితి బాగుంటుంది. ఆఫీసులో బాస్, సహోద్యోగులతో సమన్వయం బాగుంటుంది. పరిహారాలు. శనివారాల్లో ఉపవాసం ఉండి రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జీవితంలో కూడా శని అనుగ్రహం పెరుగుతుంది. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని ముందుగానే సాధించడం సాధ్యమవుతుంది. వ్యాపారస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. అయితే శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. దుకాణదారులకు నూతన వనరుల ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. పాత వివాదాలు పరిష్కారమవుతాయి మరియు సంబంధంలో సాన్నిహిత్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల వృశ్చిక రాశి వారు ఉత్సాహంగా ఉంటారు. పరిహారాలు. శని మంత్రాన్ని జపించి శని దేవుడిని ఆరాధించండి.